బ్యాంకులా లోన్ తీసుకోవాలంటే ఎన్ని కొర్రీలు పెడతారులా? ఆ కాగితం కావాలి, ఈ కాగితం కావాలి, కరెంట్ బిల్లు ఉన్నదా, ఇంటి పన్ను కడుతుర్రా, ఇంటి కాగితాలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఒకటికి 4 మాటల చెక్కింగ్ చేసి గప్పుడు ఓకే వేస్తారు. అయితే బ్యాంకులకు కాగితాలు ఉంటే చాలు, ఆ జాగా ఏడుంది, ఈలదేనా ఏరటోళ్ళదా అని అస్సలు పట్టించుకోరు. పేపర్లు చూసినమా, లోన్లు ఇచ్చినమా, కట్టకుంటే సీజ్ చేసినమా అన్నట్టే ఉంటారు. అయితే బుల్డోజర్లు దిగుడు రప్ప రప్ప ఊలగొట్టుడు. లేలే మాకు పర్మిషన్ ఉందని ఒకలు, మేము ట్యాక్స్ కడుతున్నామని ఒకలు, అన్ని కరెక్ట్ ఉంటేనే కదా బ్యాంకు లోన్ ఇచ్చిందని ఇంకోగాలు. అందుకే బ్యాంక్ ఆఫీసర్లకు ఉత్తరం రాసిర్రు, హైడ్రా తరపున లోన్ ఇచ్చేటప్పుడు జర ఎంక్వైరీ చేసి ఇయ్యండ్రని. అట్లనే బ్యాంకులతోటి మీటింగ్ కూడా పెడతారట. అవు మరి ఇండ్లు కొనేటోళ్ళు ఏమనుకుంటారు, అన్ని కరెక్ట్ ఉంటేనే లోన్ వస్తుందని గట్టి నమ్మిక. కానీ వాళ్ళు ఏమో రిజిస్ట్రేషన్లు పర్మిషన్లు చూస్తున్నారు కానీ ఆ జాగా చెరువుదా పార్కుదా అనేది అయితే చూడరు. అంతా ఓకే అని సర్కారులే సర్టిఫికేట్ ఇచ్చినాక మాదేముంది అనుకునేటట్టున్నారు. హీగేమున్నది, చిన్నదో పెద్దదో ఒక ఇల్లు కొని నెల కింద కిసీలు కట్టుకుంటూ అయిపోతుందని మనోళ్ళ ఆపోచన. అందుకే బ్యాంకులు కూడా దీని మీద నజరేయాలని హైడ్రా కోరుతుంది అన్నట్టు. మున్సిపల్ పర్మిషన్ ఉంది, కూడా పర్మిషన్ ఉంది, అప్పటి నుంచి ట్యాక్స్లు కడుతున్నాం, ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ఉంది, రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉన్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూనే ఉన్నాం కదా, అది ఆపాలి కదా. పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్ఓసీస్ ఉన్నాయి, ఇరిగేషన్, హెచ్ఎండిఏ 10 మంది దగ్గర పర్మిషన్స్ తీసుకొని బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశాడు. పర్మిషన్స్ అన్ని చూసుకొని మధ్యతరగతోడు కొనుక్కుంటాడు. ఆ పర్మిషన్స్ ఇచ్చినోడిది తప్ప కొన్నవాడి తప్ప. వాజీవే కొందరు ఆఫీసర్లు ఎట్లా తయారైనరంటే పైసలు పడేస్తే చాలు చెరువులు అందమైన విల్లా కట్టుకోవడానికి ఫుల్ పర్మిషన్ ఇస్తారు. పార్కు జాగా అపార్ట్మెంట్ కట్టడానికి అంత ఓకే అంటారు, సర్కార్ జాగా నమ్ముకొని షెడ్లు వేస్తానికి సై అంటారు. ఇంత పనికున్నారని గిసొంటి ఉత్తమ ఆఫీసర్ల మీద మామూలు కేసులు కాదు, క్రిమినల్ కేసులే అవుతున్నాయి. వాళ్ళదేం పోయింది, సంతకం పెట్టినాం అయిపోయిందని చేతులు దులుపుకుంటే అప్పు తెచ్చో, బంగారం అమ్మో, లోన్ తెచ్చో ఇల్లు కొన్నోళ్ళు బడి బాసాన్లతోటి బాజాట్ల పడే కథ కాబట్టి ఇప్పటికే 30 ఏరియాలలో 300కు మీద ఊలగొట్టిరంటే చూడండిగా. ఏ బ్యాంకు లోన్ ఇస్తుందో గానీ దాన్ని నమ్ముకొని నాగం కాకుండా జరా.